మహర్షికి తెలిసి ఆ పుట్టను తీస్తే అందులో నుంచి రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరిస్తాడు. లేచి చూస్తే ఎదురుగా నారద మహర్షి, తనకు ఉపదేశించిన మహర్షి కాలు మీద పడి నమస్కరిస్తే తపస్వాధ్యాయనిరతం తపస్వి భక్తివిలాంబరం నారదం పరిపృచ్ఛ వాల్మీకి ముని పొందవం. నిత్యం తపస్సులో ఉండే ఆ యొక్క వాల్మీకి మహర్షి నారదుని అడుగుతారు, అయ్యా కోన్వస్మిన్ సంపదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢమృతః చారిత్రేణ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాంతః కస్సమర్థశ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోజితక్రోధో ధృతివాంకః అనసూయకః కస్య విద్వత్ దేవాశ్చ జాతదోషస్సు సంయుగే. అంటే ప్రభు నారద మహర్షి గారు మీకు విన్నవించి అడుగుతున్నా, ఈ భూలోకంలో ఎవరికైనా ఈ 16 గొప్ప గుణాలుంటే వాటిని మీరు చెబితే వాళ్ళ గురించి నేను కావ్యం రాయాలని అనుకుంటున్నా. చాలా సంతోషపడినటువంటి నారద మహర్షి బహవో దుర్లభాశ్చ ఏమే త్వయా కీర్తితా గుణాః మునే రక్షామి అహం బుద్ధ్వా తైః యుక్తః సుఖితాన్ నరః. ఒక మనిషిలో ఈ 16 మంచి గుణాలు ఉండటం అనేది చాలా దుర్లభం. అయినా ఈ రాజ్యం ఈ భూమండలం పైన ఒక వ్యక్తి ఉన్నాడయా, ఆయనే రామచంద్ర ప్రభు, కాకుత్స ప్రభు. ఆయన ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు అని రాముల వారి గురించి చెప్పగానే వాల్మీకి రామాయణం ప్రారంభమవుతుంది. రామ అనే స్మరణ దోపిడీలు చేసి బతికే ఓ దొంగను సైతం మహర్షిని చేసి వాల్మీకి రామాయణాన్ని రచింపచేసి కోట్లాది మందిని తరింపచేస్తుందో, మనం కూడా రోజు ఇంటి నుంచి బయట వెళ్ళేదానికి మునుపు కనీసం 9 సార్లు రాముల వారి చిత్రపటాభిషేకం ముందర నిలుచుకొని రామ 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 అని పలికితే నిస్సందేహంగా ఆ వ్యక్తిలో మహోన్నతమైన మార్పులు వస్తాయి. ఆ వ్యక్తి ముఖంలో దైవత్వం కలుగుతుంది. ఆ వ్యక్తి యొక్క మాట సత్యమై నిలుస్తుంది. ఇది సత్యం. అలా మొట్టమొదటిగా రామ అనే పదంతో అద్భుతమైన ప్రయోజనాన్ని పొందిన వ్యక్తి రత్నాకరుడు. రెండవ వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును ఒప్పించి రాముల వారిని తీసుకొని అడవులకు వెళుతుంటే రామ 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 అని 1 పరమాలు రాముల వారిని పిలుస్తుంటే అంతదాకా చిటికి మాటికి కోప్పడేటటువంటి విశ్వామిత్రుడు ఎవరు పేరు చెబితే పెద్ద పెద్ద ఋషులు కూడా భయపడి దూరంగా వెళ్ళిపోతారో అలాంటి కోపిష్టి అయినటువంటి విశ్వామిత్రుడుగా మారిపోయాడు. విశ్వానికే మిత్రుడుగా మారిపోయాడు. రామలక్ష్మణుని తీసుకుపోయి తను సంకల్పించినటువంటి యజ్ఞం చేయాలంటే ఆ తాటకి మారీచుడు సుబాహు వచ్చి ఇబ్బందులు పెడుతూ తన ప్రయత్నానికి అనుకూలం రాకుంటే రామ రామ అని పలుకుతూ స్వయంగా ఆ పరబ్రహ్మమే తన యజ్ఞానికి కాపు కాసి రక్షణ చేస్తుంటే సిద్ధ ఆశ్రమం అనుప్రాప్త సిద్ధో అస్మి తన తేజస. నాయన రామ, మీ యొక్క అనుగ్రహం చేత నా యొక్క యజ్ఞం సఫలీకృతమైందని రాజర్షిని మహర్షిని చేసింది రామ అనేటటువంటి పదం. సరే, మూడో వ్యక్తి దశరథ మహారాజు. అయ్యా, దశరథ మహారాజుకి ఎలా వచ్చింది? ఆయనేమి రాముడు భక్తుడు కాదు కదా, మరి ఆయనకి ఎలాంటి ప్రయోజనం కలిగింది? అయ్యా, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేలినైనా, మిగుల గేలినైనా, పద్య గద్య గీత భావార్థములనైనా కమలమైన తలుప కలుషహారం. అయ్యా, అతను
భక్తుడే కాకపోవచ్చు, రోజు రామాలయానికి వచ్చి రామా నమస్కారం అని చెప్పకపోవచ్చు. కొడుకు కనుక రామ అని పేరు పెట్టుకొని బిడ్డ పేరు పెట్టి పిలిచినైనా, అరే వీడు ఏ రోజు నా గుడికి వచ్చి నా పేరు పెట్టి పలకలేదయ్యా, కనీసం తన బిడ్డ పేరు పెట్టేగా నా పేరుతో పిలుస్తున్నాడు. నేను భాస్కర్ రెడ్డి గారు నా పేరుతో ఊరు పెట్టాలంటే వద్దయ్యా అలాంటి పని చేయకండి అంటే వెంటనే పూజలోకి వెళ్ళి అయ్యా నేను కూడా ఆయన పేరే పెట్టుకొని ఉన్నాను కాబట్టి మీరు నిస్సందేహంగా పెట్టుకోమని హరి అనే అక్షరంపులు హరించును పాతకంపుల నంపు జనాభా. హరినాథపురం అని ఎవరైనా చెప్పినా ఎక్కడికి పోతున్నావు అయ్యా అంటే హరినాథపురం అంటే ఆ వ్యక్తి పాపాలు అక్కడే కాలిపోతాయి. హరి అను రెండక్షరములు హరించును పాతకంపుల నంపు జనాభా. హరి హరి నీ నామ ప్రబలంగా అనుభవమే. అలా హరి 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 అంటే నీ నామం, ఈ రామ అనే పదాన్ని నీ యొక్క గొప్పతనాన్ని పొగిడే శక్తి నాకుందా స్వామి అని మనసులో ప్రచోదన పొంది మీరు రాముల వారి పేరు మహావిష్ణువు పేరు కూడా హరి కాబట్టి మీరు నిస్సందేహంగా పెట్టుకోవచ్చని భాస్కర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రాముల వారు పాపం అడవులకు బయలుదేరుతూ తండ్రి గారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోకపోతే నాయనా రామ నిన్ను అడవులకు పంపించాలని నా మనసులో లేదు, నువ్వు పోవద్దు అని కూడా చెప్పలేని పరిస్థితిలో నా జీవితం ఉంది. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టి నువ్వు రాజ్యం మేలు అంటే నాన్నగారు ఎస్తుష్టేన వరదత్త కైకేయ వరదాత్వయ దురితాం నిజేన్యేవ సత్యస్తంభవ పార్థివ. నాన్నగారు మీరు కైకేయి పినతల్లికి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడుగాక, నా కోసం మీరు మాట తప్పకండి నాన్నగారు, నేను అడవులకు వెళ్ళిపోతాను నాన్నగారు. పితాహి దైవతం తాత దేవతానపి స్మృతం తస్మాత్ దైవతమిత్యేవ కరిష్యామి పితృవతః. నాన్నగారు దేవతలకు కూడా వారి తండ్రులు దేవతలతో సమానమే, నేను మనుషుడిగా పుట్టి మీరైన తండ్రి గారైన మీ మాటను నేను నెరవేర్చకపోతే దోషము కదా అని నాన్నగారి పాదాలకు నమస్కరిస్తుంటే దశరథ మహారాజు ఆశీర్వచనం శ్రేయసే వృద్ధ శ్రేయసే శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చస్వ అరిష్టం అవ్యగ్రహ పందానం అకుతః భయం. నాయనా రామ నీ సంక్షేమం కోసం ముందుకు సాగు, నీ పురోగతి కోసం ముందుకు సాగు, నువ్వు మళ్ళీ తిరిగి రావడం కోసం ముందుకు సాగు. నీకు భయం కలగకుండుగాక, నీకు కలగ కలగకుండుగాక, నీ ప్రయాణం శుభప్రదముగాక, వెళ్ళిరా నా ప్రాణమా అని రాముల వారికి ఆశీర్వచనం చేస్తారు దశరథ మహారాజు. పాపం దశరథ మహారాజుకు తెలుసు మళ్ళీ తన బిడ్డను ఆశీర్వదించడానికి తనకు ప్రాణాలతో ఉండదని ఇప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం తన బిడ్డకు ఇస్తారు. తండ్రి గారి అనుమతి తీసుకొని రాముల వారు అడవులకి వెళ్ళిపోతే 6వ రోజు రాత్రే ఆ యొక్క దశరథ మహారాజు రామ 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 అని చెబుతూ హా రాఘవ మహాబాహో హా మమ ఆయసనాసన హా పితృప్రియా మే నాద హత్యపాసి గతః సుత. ఓ రాఘవ నాకే కష్టం వచ్చినా నీ పేరు పలకగానే నా కష్టం అటు మాయమైపోయేది, నాకు ఆయాసం వచ్చినా నిన్ను చూడగానే నా ఆయాసం వెళ్ళిపోయేది. పితృప్రియ అంటున్నా, ఒక కొడుకంటే రాముడిలాగా బతకాలి. తన తండ్రి రాముణ్ణి చివరగా అన్నమాట హా పితృప్రియా మే నాద, తండ్రికి అత్యంత ప్రీతి పాత్రుడైన ఓ రామ అని పిలుస్తున్నారు. తనకు 4 పిల్లలున్నా తన ధర్మాచరణతో తండ్రి గారి చేత పితృప్రియ అని పలికించుకున్న వ్యక్తి రామాయణం చదివినటువంటి వ్యక్తి. అలా రాముణ్ణి కలవరిస్తూ కలవరిస్తూ శరీరం వదిలిపెట్టేస్తే
దశరథ మహారాజు భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చి కైకేయితో అడుగుతారమ్మా, ఏమి జరిగింది తల్లి? నా తండ్రి గారు చనిపోతూ చెప్పిన చివరి మాట ఏమి? నా నాన్నగారు చనిపోతూ చెప్పిన చివరి మాట ఏమి అంటే కైకేయి చెబుతోంది, రామేతి రాజా విలపన్నః సీతే లక్ష్మణేతి చ స మహాత్మా పరలోకం గతః గతిమతాం వనః సిద్ధార్థస్తే నరానగతం సీతాయ సహ లక్ష్మణం చ మహాబాహుం రక్షంతి పునరాగతం. నాయనా భరత, మీ నాన్నగారు చనిపోయేటప్పుడు రామ 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 అని చనిపోయారయ్యా. సీతాదేవిని లక్ష్మణుణ్ణి ఆ రాముణ్ణి ఎవరైతే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ చూస్తారో వాళ్ళే నిజమైన అదృష్టవంతులు అని రామనామం చెబుతూ శరీరం వదిలిపెట్టి ఉన్నత లోకానికి వెళ్ళిపోయారయ్యా. దశరథ మహారాజు తన బిడ్డను రామ 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 అని పిలవడం వల్ల స్వర్గలోకానికి పోయారు. స్వామి, మీరు ఎలా చెప్పగలరు దశరథ మహారాజు స్వర్గం పోయినట్లు? వాల్మీకి రామాయణంలో ఏమైనా ఆధారం ఉందా అంటే ఉంది. మీరు వాల్మీకి రామాయణం 6వ కాండైన యుద్ధ కాండను చదివితే రావణ సంహారమైన తరువాత సాక్షాత్ మహాశివుడే ఆ యొక్క లంకకు వచ్చి రామ వారితో అంటాడు, నాయనా రామ, ఏషనాథ విమానస్థః పితా దశరథస్థవ కాకుత్స మానుషే లోకే గురుస్తవ మహాయశాః. నాయనా, మీ నాన్నగారు దశరథ మహారాజు అదిగో అక్కడ అద్భుతమైన తేజస్సుతో విమానం నిలిచి ఉందే, ఆ విమానంలో వచ్చి కూర్చొని ఉన్నారు. ఇంద్రలోకం గతః శ్రీమాన్ స్పృహా పుత్రేణ తారితః లక్ష్మణేన సహ ప్రాత్ర ఫోన్ ఏనం అభివాదయ. నువ్వు వెంటనే నీ తమ్ముడితో పాటు నీ నాన్నగారికి వెళ్ళి నమస్కారం చేయి. నిన్ను కనిపించిన పుణ్యానికి మీ నాన్నగారు ఇంద్రలోకం గతః శ్రీమాన్ స్పృహా పుత్రేణ తారితః, నిన్ను కనిపించి పెద్ద చేసిన పుణ్యం వల్ల మీ నాన్నగారికి ఇంద్రలోకం దక్కిందయ్యా. కానీ ఇంద్రలోకంలో ఉన్న నిన్ను చూడాలని కుతూహలంతో ఆయన నీ కోసం వచ్చి విమానంలో కూర్చొని ఉన్నారు అని చెబుతుంటే, మహాదేవవతః శ్రుత్వా కాకుత్సః సహ లక్ష్మణః విమాన శిఖరస్తస్య ప్రణామం అకరోత్పితో. ఎప్పుడైతే తన తండ్రి గారు ఇక్కడ వచ్చి ఉన్నారని తెలుసుకోగానే, తన ప్రాణమైన నాన్నగారు ఇక్కడకు వచ్చి ఉన్నారని సాక్షాత్ మహాశివుడే చెప్పుతుండటంతో రాముల వారు తమ తమ్ముడు చేయి పెట్టుకొని పరిగెత్తుకుంటూ విమాన శిఖరస్తస్య, విమానంలో శిఖర భాగంలో, మనం మామూలుగా ఇప్పుడు విమానంలో విదేశాలకు వెళితే ముందర కూర్చున్న వారికి ఎక్కువ ధర కూడా ఉంటుంది, వెనక ఉన్న వారికి ₹1,00,000 టికెట్ అంటే ముందర కూర్చున్న వారికి 4 లక్షలు ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క ఆసనం అంత పెద్దదిగా, అంత అద్భుతంగా పుణ్యం చేసిన వ్యక్తులే అక్కడ కూర్చుంటారు. ఒక వ్యక్తికి దగ్గర ఐశ్వర్యం ఉందంటే నిస్సందేహంగా అతను అతని తల్లిదండ్రులు పుణ్యం చేశారని గుర్తు. అందువల్లే అతను విమానం మొదటి భాగంలో కూర్చుని ఐశ్వర్యం కలిగింది. దశరథ మహారాజు కూడా పుణ్యాలు చేశాడు, సత్యాన్ని పాటించాడు కాబట్టి ఈ శ్లోకంలో ఆ పదం పలుకుతోంది. 1000 సంవత్సరాలకు ముందు రాయబడిన రామాయణంలో కూడా విమానం మొదటి భాగంలో కూర్చున్నవాడు ఐశ్వర్యవంతులు అని చెప్పుతుండడం ఇప్పుడు ఉన్న విమాన ప్రయాణికులతో కూడా సరిపోతుంది. ఇంద్రలోకం గతః శ్రీమాన్ త్వయా పుత్రేణ తారితః లక్ష్మణేన సహ ప్రాత్ర త్వం ఏం అభివాదయ అనగానే పరిగెత్తుకుంటూ పోయి తన తండ్రిని చూడు. రాముల వారు లక్ష్మణుడు తండ్రిని చూడు. తన తండ్రిగా వారు ఉన్నారనగానే ఆ పాదాల మీద పడిపోతారు. పాదాల పడి నమస్కరిస్తే దివ్యమానం త్వయా లక్ష్మ్యా విరజోమంగళ భార్యాం లక్ష్మణేన సహా భ్రాత భద్రశ్చ పితరం విభుః. పాదాలకు నమస్కరించి లేచి నిలబడితే తన ప్రాణమైన తన తండ్రి దశరథ మహారాజు
అయ్యా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే సూర్య భగవానుడి యొక్క కాంతి నా మీద పడుతుంది కాబట్టి నాలో తేజస్సు మీలో కనిపిస్తుంది. కానీ దశరథ మహారాజుకు అవసరం లే, దీప్యమానం స్వయ, ఆయనకు ఆయనే ప్రకాశవంతమైన రూపంతో లక్ష్మి, అద్భుతమైన లక్ష్మి తేజస్సుతో వినోదంబర ధారణ పట్టు వస్త్రాలు ధరించినటువంటి ఆ దశరథ మహారాజుని రాముడు తన తమ్ముడితో కలిసి దర్శించాలయ్యా. ఎవరైతే శరీరం వదిలిపెట్టి తిరిగి వచ్చిన దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి దర్శించిన ఈ శ్లోకాలను వింటారో, ఈ శ్లోకాల అర్థాన్ని వింటారో, వారికి నిస్సందేహంగా తొందరలో మంచి జరగబోతుందని చెప్పడానికి ఇంత ఎండాకాలంలో కూడా ఇలాంటి చల్లటి గాలి వీస్తుందంటే అదే సాక్ష్యం. అయ్యా తిరిగి వచ్చిన తన తండ్రిని దర్శించిన రాముడి ఆనందానికి అవధులు లేవు. రామనామ స్మరణతో దశరథ మహారాజుకి శాశ్వతమైన స్వర్గలోకం దక్కినట్లు మనం కూడా కొత్తగా వచ్చిన దేవతల పేర్లు కాకుండా వేదంలో ఉన్నటువంటి మంత్రాలతో మిళితమైన రామ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంట్లో నిలుచుకొని రాముల ముందు స్మరిస్తే వారి ఇల్లే వృద్ధిలోకి వచ్చేస్తుంది. అలా మొదట రత్నాకరుడు, 2 విశ్వామిత్ర మహర్షి, 3 దశరథ మహారాజు, 4 ఇప్పుడు అహల్య. ఎవరు స్వామి అహల్య? అహల్య సాక్షాత్ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైన సౌందర్య రాశి. ఆమె పాపం ఒక తప్పు చేయడం వల్ల తన భర్త అయిన గౌతమ మహర్షి శాపానికి లోనే ఆ యొక్క ఆశ్రమంలో, గౌతమ మహర్షి ఆశ్రమంలో రాతిగా ఉండిపోతే, ఆ వెళ్ళిపోతూ భర్త చెబుతాడు, నువ్వు చేసిన పాపం పోవాలంటే నువ్వు రామ 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 అని పిస్తుండు. ఒకరోజు నువ్వు పలికిన పలుకులు ఆ వైకుంఠంలో ఉండే రాముడికి నీకు వినిపించి, ఆ రాముడు ఎప్పుడైతే నీ దగ్గర వస్తాడో నీకు శాపం తొలుగుతుంది అని చెప్పగానే పాపం ఆ అహల్య 1000 సంవత్సరాలు రామనామ స్మరణతో కఠోరమైన దీక్షలో మునిగిపోతే విశ్వామిత్ర మహర్షి తీసుకువస్తాడు రామలక్ష్మణుల్ని. రాముడు వారు అడుగుతారు, గురుగారు ఈ వనాన్ని చూస్తుంటే ఏదో అద్భుతమైన తేజస్సు కనిపిస్తుంది, ఈ వనం గురించి చెప్పగలరా అంటే, అయ్యా అక్కడ అహల్య నీవు పవిత్రురాలు ఇప్పుడు రామ అనే మీ నామాన్ని పలుకుతుంది. ఆ పలుకుల వల్ల ఈ యొక్క వాతావరణమే ఆహ్లాదకరంగా మారిపోయి ఇక్కడ ఉండాలనిపిస్తుంది. నువ్వు కనుక ఆ ఆశ్రమంలో అడిగి పెడితే ఆమెకు ఉన్నటువంటి పాపరాశి పోయి ఆమె తిరిగి తన శరీరాన్ని పొందుతుంది అంటే, రాముల వారు అడుగు పెట్టగానే రాయి నాతిగా నిలుస్తుంది. శ్రీగా నిలిచి రాముల వారికి నమస్కరించగానే రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తే ఆమెకు వెంటనే తన భర్త చెప్పిన మాటలు గుర్తొస్తుంది. నువ్వు పలికిన రామనామ స్మరణ ఒకరోజు సాక్షాత్ పరబ్రహ్మాన్ని నీ ముందు నిలబెడుతుంది. ఆ రోజుతో నీ పాపాలు పోతాయి అయ్యా, తిరిగి నేను నిన్ను తీసుకువస్తా అని చెప్పిన విషయం గుర్తుకు రాగానే వెంటనే అహల్య కూడా రాముల వారి పాదాలకు నమస్కరిస్తుంది. వాయు వేదంతో గౌతమ మహర్షి వచ్చి కూడా ఆ యొక్క అహల్యను తీసుకుంటారు, తిరిగి భార్యగా తీసుకుంటారు. అయ్యా ఏ నామస్మరణ విడిపోయిన భార్యాభర్తలు సైతం ఒక్కటి చేసిందో ఆ నామస్మరణ ప్రతి ఇంట్లో పలకాలి. అప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పత్తులు ఉన్నా అవి తొలగిపోతాయి. నాకు సదానుగుణంగా నేను వారి పేర్లు ఇక్కడ చెప్పడానికి ఇష్టం లేదు, కానీ నాకు సందేశం పంపించారు, స్వామి నేను నా భర్తతో ఏదైనా విడాకులు తీసుకుందామనుకున్నా,
మీరు చెప్పిన రామనామాన్ని ఉచ్చరిస్తూ బతిక 6 నెలల్లో న్యాయస్థానానికి కూడా వెళ్ళిపోవలసిన వాళ్ళ అన్యోన్యంగా నా భర్తలో ఎప్పుడు మార్పులు వచ్చింది. నన్ను ఏమి అనటంలే, నేను ఇప్పుడు నా భర్తను అనుగమిస్తూ మేమిద్దరూ కలిసిపోయామని చెబితే, అమ్మా ఇది నా గొప్పతనం కాదు తల్లే, అది రాముడి గొప్పతనం. నువ్వు ఎప్పుడు ఆ రామనామాన్ని వదిలిపెట్టద్దు. పూర్వ జన్మలో చేసిన పాపం నిన్ను నీ భర్త నుండి దూరం చేయాల్సిన రోజులు వచ్చినా నువ్వు పలికిన రామనామ స్మరణ నీ భర్తను మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేసింది. అలా రామనామ స్మరణ విడిపోయిన భార్య భర్తల్ని కూడా దగ్గర చేస్తుంది. అంతేకాదయ్యా, ఆ రామనామ స్మరణతో తరించిపోయిన ఒక వ్యక్తి గుహుడు. అవునయ్యా, గుహుడు బోలవాడే ఉండొచ్చు, కానీ అతనికి ఎందుకు రాముడి మీద అంత తిరుగులేని భక్తి వచ్చిందంటే, మనం శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో ఉన్నటువంటి 40వ అధ్యాయాన్ని గాని చూస్తే, ఈ గురుడు ఆ పూర్వ జన్మలో బిల్లు అనేటటువంటి ఒక వేటగాడు. ఆ వేటగాడు అడవికి పోయి జంతువుల్ని వేటాడి ఆ డబ్బులు తీసుకువచ్చి కుటుంబాన్ని సాకేవాడు. ఆ జన్మలో ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం అయినా ఏ అడవిలో ఏ మృగము ఇతనికి పడకపోతే, ఇంటికి పోతే భార్య పిల్లలు ఆకలితో ఉంటారని చూస్తే దగ్గరలో ఒక మడుగు కనిపిస్తుంది. అరే, ఈ మడుగులో నీళ్లు తాగడానికి తప్పకుండా జంతువులు వస్తాయి అని అక్కడే ఉన్న మడుగు పక్కనే ఉన్న చెట్టు పైనకి కూర్చుంటారు. మొదటి జాము గడుస్తోంది, చీకటి పడుతోంది. ఇతను ఒక తాబేటి కాయ తీసుకుంటాడు. తాబేటి కాయ అంటే ఒక నీటి తిత్తి. ఆ నీటి తిత్తి తీసుకొని ఒక బాణం వీలుని బట్టి చూస్తూ ఉంటాడు, రాకపోతుందా జంతువు అని. అనుకున్నట్టే ఒక ఆడలేడి వస్తుంది, జింక. ఆ జింక పైకి గురి చూసి బాణం వదులుతుంటే ఆ జింక ఇతన్ని చూసి మానవ భాషలో మాట్లాడుతుంది. అయ్యా, ఏం చేస్తున్నావయ్యా? నిన్ను చంపి నీ శరీరాన్ని తీసుకుపోయిన భార్యాభర్తలు ఆకలి తీర్చాలి. ఒక్కసారిగా ఆ యొక్క జింక దుఃఖంతో, సరే స్వామి, చనిపోయి నీ ఆకలి తీరిస్తే కూడా పుణ్యమే, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకుపోయి నా చెల్లెలకు ఉపజెప్పి వచ్చేస్తాను అంటే వినడు. వింటుని సారిస్తుంటే ఆ యొక్క విల్లు తగిలి అతనికి తెలియదు. అతను కూర్చున్నటువంటి వృక్షం వెల్ల వృక్షం అని అతనికి తెలియదు. అందాక అతను చూసిన మడుగు ఋషులు తపస్సు చేసి శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించున్నార విషయం కూడా అతనికి తెలియదు. ఆ రోజు శివరాత్రి అన్న విషయం కూడా తెలియదు. వీళ్ళు లాగుతుంటే ఆ యొక్క బిల్వదళం తెగి తన సంతలతో పాటు ఉన్న ఆ నీటి సంచిలో నుంచి నీటితో సహా జారి ఆ బిల్వదళం ఎప్పుడైతే కింద ఉన్న శివుడి లింగం మీద పడుతుందో ఒక్కసారిలో ఇతనిలో ఉలిక్కిపాటు. అంతదాకా మాట వినటువంటి వ్యక్తి ఆ లేడి ఎలా ఎప్పుడైతే అలా అడిగిందో సరే ఒప్పుకుంటాడు. అతనిలో కారుణ్యం ప్రవేశించి సరే వెళ్ళరా ఇక్కడే ఉంటానంటే ఒక జాము గడిచిపోతా ఉంది. 2వ జాము గడుస్తుంటే ఇంకొక లేడి వస్తుంది. అదే తంతు. ఈయన వింటి రావడం, మరో బిల్వదళం తెగి తన నీటితో కలిసి శివలింగం మీద పడటం, మరింత జ్ఞానోదయం కలిగి ఆ 2వ లేడీని కూడా పంపించాడు. 3వ జాములో ఒక మగలేడి వస్తుంది. అదే విషయం. ఆ యొక్క లేడీని కూడా అక్కడి నుంచి పంపిస్తే ఆ మగలేడి తన 2 భార్యలతో కలిసి, పిల్లలందరూ కూడా కలిసి మనమందరూ చనిపోతాం, భర్త లేని జీవితం మాకెందుకు, తల్లిదండ్రులు లేని జీవితం మేమెలా బతికేదని పిల్లలందరూ కూడా కలిసి ఆ వేటగాడి దగ్గరికి వచ్చి, అయ్యా
మేమన్నాం మీ దగ్గరికి వచ్చాం, మమ్మల్ని చంపి మీరు మీ కుటుంబం యొక్క ఆకలి తీర్చండి అంటే ఆ ఊరకే 3 సార్లు బిల్వ దళాలను కోసి నీటితో శివుణ్ణి అభిషేకించిన పుణ్య ఫలంతో వేటగాడి మనస్సు కూడా కారుణ్యంతో నిండి వారిని పంపించేస్తాడు. నేను వద్దు, నేను మిమ్మల్ని చంపలేని, మీరు సంతోషంగా జీవించండి, నేను ఇక్కడి నుంచి మిమ్మల్నే కాదు కదా ఏ జీవిని వేటాడను అని చెప్పి కిందకు దిగి అప్పటికే 3వ జాము పూర్తవుతుంటే ఆ మడుగులోనే స్నానం చేసి ఆ మడుగులో ఉన్న నీటితో ఒక్కసారి తాగుతూ ఉపవాస దీక్ష పూర్తి చేయగానే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు శివ దళాలతో శివ పూజ చేసి అభిషేకించి స్నానం ఆచరించి ఉపవాస దీక్ష వదిలిన పుణ్యంతో కైలాసంలో ఉండే మహాశివుడే అతని ముందర ప్రత్యక్షమై, నాయనా భూలో వచ్చే జన్మలో నీకు పరమాత్ముడి పాదాలను కడిగే అదృష్టం కలిగే మోక్షానికి చేరుకుంటావని అతనికి ఆశీర్వచనం ఇస్తూ సత్యాన్ని పాటించిన ఆ జింకలకు కూడా సద్గతులను ప్రాప్తిస్తూ ఆ యొక్క మహాశివుడు అంతర్ధానం అవుతాడు. అలా పూర్వ జన్మలో మహాశివుని అనుగ్రహంతో ఈ జన్మలో రాముడి మీద తిరుగులేని భక్తితో గురుడు పుడతాడు. ఆ యొక్క రాముడు అడవులకు వస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి స్వాగతంతో మహాబాహో తవ ఇవ అఖిలం మహి వయం ప్రేక్ష భవాన్ భక్త సాధు రాజ్యం ప్రసాదిన. రాముడు వస్తున్నాడన్న విషయం తెలవగానే పరిగెత్తుకుంటూ పోయి తను ఆ యొక్క అడవులకే రాజని తెలిసిన వాటిని అన్నిటినీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ పోయి రాముల వారి పాదాలకు నమస్కరిస్తూ స్వాగతం తే మహాబాహు తవ ఇయ అఖిల మహి. రాముడు పట్టు వస్త్రాలు ఉండాల్సిన రాముడిలో కాషాయ పట్టలు ఉన్నగానే అతనికి అర్థమైపోతుంది. రాజ్యం పోయిన రాముడికి ఏదో కారణం ఉంది అని అంటున్నాడు. ఓ ప్రభు స్వాగతం, మీకు స్వాగతం ఓ ప్రభు, ఈ రాజ్యం నాది కాదు, ఇక మీరే. వయం ప్రేష్య, మేమందరం మీ యొక్క సేవకులం, మీరు మమ్మల్ని రాజుగా పరిపాలించండి అని పాదాలను కడిగి ఆ యొక్క రాముడి అనుగ్రహాన్ని పొందుతాడు ఆ యొక్క గురుడు. ఎప్పుడైతే రామ స్మరణతో ఉంటాడో ఆ స్మరణ ఆ వ్యక్తికి వైకుంఠ ప్రాప్తిని కూడా తీసుకువచ్చింది. అలా 5వ వ్యక్తి గురుడు, 6వ వ్యక్తి మారీచుడు. మారీచుడు అయ్యా, మారీచుడు మీకు తెలుసు, అతను పుట్టుకతో రాక్షసుడే అయినా పుట్టుకతో రాక్షసుడే అయినా రాముడు పుట్టిన దెబ్బ అతనిలో జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది. తనకున్నటువంటి హింసా ప్రవృత్తిని వదిలిపెట్టి అడవిలో కూర్చొని నిత్యం రామనామ స్మరణలో మునిగిపోతాడు ఆ మారీచుడు. అతని దగ్గరికి రావణాసురుడు వచ్చి నాయనా మారీచా, నువ్వు జీవిత రూపంలో వెళ్ళి సీతాదేవిని అపహరించాలి అని అనగానే ఆయన చెప్పిన మాట, ఆ మారీచుడు చెప్పిన మాట కానీ వింటే మారీచుడు ఎన్నిసార్లు రామనామాన్ని జపించాడో మనకు తెలుస్తుంది. ఆయన అంటున్నాడు రావణాసురుడితో, వృక్షే తపస్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహేదనశం రామం పాసహస్త వివంతకం. అయ్యా, మనకు ఆ చెట్టును చూస్తే ఆ చెట్టులో ఉన్న టెంకాయలు కనిపిస్తున్నాయి, కానీ మారీచుడికి చెట్టును చూస్తే చెట్టులో ఉన్న టెంకాయలు కనిపించడం లేదయ్యా. మరి ఎవరు కనిపిస్తున్నారంటే రాముడు కనిపిస్తున్నాడు. వృక్షే తపస్యామి క్షీరకృష్ణ జినాంబరం
గృహీతధనుషం రామం పతహస్త వివంతకం అభిరామ సహస్రాన్ని పితః పశ్చామి రావణ రామకృతమిదం సర్వమరణ్యం ప్రతిమాతమే. రావణ, ఒకప్పుడు ఈ చెట్లు, ఈ అడవి చూస్తే నాకు చెట్లు పుట్టలు కనిపించేవి. నాకు ఇప్పుడు అవి కనిపించటంలే. మొత్తం అరణ్యమంతా నాకు ఇప్పుడు రాముడిగా కనిపిస్తుంది. ఇంతకు ముందు నేను ఈ హరినాథపురానికి వస్తే ఆ ఊళ్ళో ఇళ్ళు కనిపించేవి, చెట్లు కనిపించేవి. నాకు అవేవి కనిపించటంలే. హరినాథపురం అంటే అక్కడ వెలిసిన సీతారాముడే నా మధ్యలో కనిపిస్తున్నారు అని ఎప్పుడు గుర్తొస్తుందయ్యా అంటే, రోజు ఉదయం రామనామ స్మరణ చేస్తుంటే అతను వృత్తిరీత్యా వేరే ఊరికి పోయినా తన గ్రామం పేరు హరినాథపురం అంటే ఆ ఊర్లో ఉన్న చెట్లు, పుట్టలు, ఇల్లు గుర్తు రాకుండా ఆ ఊరిలో నెలకొన్న సీతారాముడు గుర్తు వచ్చాడంటే ఆ వ్యక్తి జీవితం పండిందని గుర్తు. ఇక్కడ మారీచుడు స్థితి అలా వచ్చేస్తుంది. నాయన రావణ, రాముడు నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు. రాముడి గురించి తెలియకుండా యజ్ఞంలో రక్తం పోయాలని పోయిందే తెలుసు. నా పక్కన ఉన్న నా తమ్ముడు ఎప్పుడో తెచ్చిపోయి పడి ఉన్నాడు. నేను వినతిగా చూడకుండా పరిగెత్తా. ఆ కొట్టిన దెబ్బ నాలో పిడు మార్పులను తీసుకొచ్చింది. ఆ రామ రామ అని చెబుతూ ఇక్కడ నేను ఆశ్రమాన్ని నిర్మించుకొని రామనామ జపంలో ఉన్నా. అంతేకాదు, రామం జేమహి పశ్యామి రహితే రాక్షసేశ్వర దృష్ట్వా స్వప్నగతం రామం బ్రహ్మామి చేతన. నీకు అక్కడ కనిపిస్తే శూన్యం, అక్కడ నీకేమీ కనిపించకపోవచ్చు. కానీ నేను చూస్తే శూన్యంలో కూడా నాకు రాముడే కనిపిస్తున్నాడు. అంతేకాదు రావణ, నిద్రే వచ్చేది నాకు ఈ మధ్య. ఒకవేళ నిద్ర వస్తే ఆ నిద్రలో కూడా కళ వస్తే ఆ కళలో కూడా రాముడే గుర్తొచ్చి ఉలిక్కి పడి చేసి కూర్చుంటున్నా. నాకు రాముడు అంటే భయం. ఇందాక నువ్వు నా దగ్గరకు వచ్చి రా అన్నావు కదా, నువ్వు ఏదమ్మా అంటావు అని నేను పరిగెత్తడానికి ప్రయత్నిస్తా ఉన్నా. నాకు అంత బయట పట్టుకుంది. రకారాధీని నామాని రామస్తస్య రావణ రత్నాన్ని విత్రాసంజనయంతిమే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రథము అని చెప్పేదానికి రా అంటే మా అంటాడేమో నేను 100 యోజనాలు పారిపోతూ ఉంటా. నాకు రాముడంటే భయం. దయచేసి నువ్వు అనుకున్న పని చేయొద్దు, రాముడితో విరోధం వద్దు. నువ్వు కనుక ఒకవేళ నువ్వు అనుకున్నట్లు సీతాదేవిని కనుక అపహరిస్తే ఆనం సీతాం దహితోమయా నా ఏం త్వమసి నా ఏవ త్వమసి నా ఏవహం నా లంక నా రాక్షస అనయిష్యసిచేత్ సీతామాశ్రమా సహితోమయా నా ఏవ త్వమసి నా ఏవ అహం నా ఏవ లంక నా రాక్షస. రావణ, ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వే కనుక నన్ను బలవంతం చేసి సీతాపహరణ చేస్తే నా ఏవత్వమసి నువ్వు ఉండవు, నా ఏవాహం నేను కూడా ఉండును, నా లంక మన ఇద్దరమే కాదు రావణ మొత్తం లంకే ఇంక ఉండదు. నా రాక్షస, ఈ భూమి మీద రాక్షస జాతి అంతరించిపోతుంది. రాముడితో విరోధం వద్దని రామనామాన్ని నిత్యం పఠించేటటువంటి మారీచుడు చెప్పడం ద్వారా అతను ఒప్పుకోకపోతే రాముడి దగ్గర చనిపోతే మేలు అని చెప్పి పోయి ఆ యొక్క రామ బాణానికి ఎదురేసి ఆ రాముడిలోనే కలిసిపోయి మోక్షానికి పోతాడు మారీచుడు. అయ్యా, మామూలుగా ప్రపంచంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన్ని పొగిడేవాడు ముందర పొగుడుతూ ఉంటాడు. మీరు అన్న వీరుడు సూర్యుడు అని ముందర పొగిడేవాడు ఒక రకం, వాళ్ళని అదముడు అంటారు. ఆయన లేకపోయినా ఆయన నిజంగా గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఇతరుల దగ్గర చెప్పితే అతను మధ్యముడు. 3వ రకం ఉన్నారు, వాడు
మహాత్ములు వాళ్ళు ఏమయ్యా అంటే ఆయనకి ఎవరైనా విరోధి ఉంటే విరోధి దగ్గర కూడా ఆయన గురించి గొప్పగా చెప్పేటటువంటి ఒక తత్వం, ఒక తీవ్రమైన అభిమానం. మారీచుడు అలాంటి 3వ తరగతికి చెందిన ఉత్తమ వ్యక్తిగా మారిపోయాడు. రావణుడు వినోదని తెలుసు. రాముడి గురించి రాముడి దగ్గర పొగిడితే తనకు దెబ్బలు పడతాయని అయినా రాముడి మీద ఉన్న తిరుగులేని భక్తి రాముడికి వినోదైన రాముడి ముందర కూడా పొగిడేలా చేసి రాముడిపైనే తన ధ్యాసను నింపి రాముడి ఐక్యమయ్యేలా చేసింది. అలా మన ఇంట్లో ఉన్న పిల్లలకు ముఖ్యంగా అలవాటు చేయాల్సింది రామ అనే పదాన్ని 9 సార్లు చెప్పిన తర్వాతే అతను బడికైనా గుడికైనా వెళ్ళాలి అనే నియమాన్ని మనం పిల్లలకు తెలియచేయాలి, పాటింపచేయాలి. దీని తర్వాత మారీచుడు అయిన తర్వాత అంతకుముందు మనం సబరి గురించి తెలుసుకో. సబరి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం. అహల్య తర్వాత మారీచుడు, ఇప్పుడు సబరి సాక్షాత్ మాతంగ మహర్షి యొక్క శిష్యురాగానే వాళ్ళ గురువు గారు స్వర్గానికి వెళ్ళిపోతున్న ఒక మాట చెప్తారు. సబరి, నువ్వు ఇక్కడే ఉండు. వైకుంఠంలో ఉండే మహావిష్ణువే ఈ భూమిపై భూలోకంలో రాముడుగా అవతరిస్తాడు. ఒకరోజు నీ దగ్గరికి వస్తాడు. అంతవరకు నువ్వు రామ రామ అని స్మరిస్తూ ఆయన రాగానే అతిథి సత్కారాలు చెయ్యి, నీకు ఉన్నత లోకాలు వస్తాయని చెబితే సరే గురువు గారు అంటుందే, కానీ ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఎంతకాలం నేను వేచి ఉండాలని అడగలేదామె. గురువు గారు వెళ్ళిపోతే రోజు ఆమె తన ఆశ్రమాన్ని అడిగేది, అందంగా అలంకరించేది, రాముల వారిని రామనామ స్మరణతో ఆమె జపిస్తుంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే కథంపడి ద్వారా తెలుసుకున్నటువంటి ఆ రాముల వారు ఆ యొక్క మాతంగ మహర్షి వనానికి వస్తే వృద్ధులైనటువంటి ఆ సబరి రాముడిని చూస్తూ పరిగెత్తుకుంటూ పోయి అత్యప్రాప్త తపస్సిద్ధి తమ సందర్శనాత్మయ, అయ్యా మిమ్మల్ని చూడగానే ఇన్ని రోజులు నేను చేసినటువంటి తపస్సు ఫలించింది. అత్యప్రాప్త తపస్సిద్ధి తమ సందర్శనాత్మయ అత్యమే సఫలం జన్మ గురువంతసు పూజితా అత్యమే సఫలం తత్వం స్వర్గం చైవ భవిష్యతి తవ దేవవలే రామ పూజితే పురుషశవ. ఓ ప్రభు, దేవతలలోనే గొప్పవారైన మహావిష్ణు రూపమైనటువంటి ఓ శ్రీరామచంద్ర ప్రభు, మీ నామాన్ని పలకటంతో ఒక్కసారిగా నా యొక్క పుణ్యఫలం ఇన్నేళ్ళు నా గురువులు చేసిన శుశ్రూష ఫలించిందని లోకాగ్ని ద్వారా అగ్ని రగిల్చి అందులో ప్రవేశించి ఉన్నత లోకాలకు వెళుతుంది సబరి. అలా రామనామంతో ఉన్నత లోకాలను పొందిన వ్యక్తి శబరి. మరి ఇంకొకరు సాక్షాత్ సీతాదేవి. 8వ వ్యక్తి సీతాదేవి. తన అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, లంకలో ఉన్నా రాముడు తను ఒక్కసారి చాలా పరుషమైన మాటలు మాట్లాడుతుంటే ఒక మాట ఉంటుంది, ఓ రావణ అసందేశాత్తు తపస్సాక్షామ పాలన, అసందేశాత్తు రామశ్చ తపస్సాక్షామ పాలన నత్వాం కుర్మి భస్మ దశగ్రీవ అంటుంది. ఓ రావణ, నేను అనుకుంటే ఇప్పుడే నా శాపంతో నేను భస్మం చేయగలను, కానీ నేను ఎందుకు చేయడం లేదో తెలుసా? నా రాముల వారి మాట కోసం ఉన్నా. నేను చంపాల్సింది నా భర్త చేయాల్సిన పని నేను చేస్తే నా భర్తను నేను అభంగపరిచినట్లు. ఆ యొక్క కారణం చేత నువ్వు బతికిపోయావు. అసందేశాత్తు రామస్య తపస్సాక్షామ పాలన నత్వా కుర్మి దశగ్రీవ భస్మాపత్య దశ. ఓ
10 తలలు ఉందనుకొని వెర్రలుగుతున్నావేమో, నా యొక్క తపశక్తితో ఇప్పుడే నిన్ను బూడిద చేయగలను, తస్మాత్ జాగ్రత్త అని చెబుతూ అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు తనను వేధిస్తుంటే, రాముడితో వివాహం చేసుకోమని చెబుతుంటే ఆమె ఎప్పుడు ఆమె రాముడిని జపిస్తూ దీనోవా రాజ్య హీరోవా, దీనోవా రాజ్య హీరోవా యోమే పత్తా సమోగురు తన్ నిత్యమనురక్తాస్మి యదా సూర్యం సువక్షర. నా రాముడు దీనుడైనా రాజ్యం లేని వాడైనా రాముడే నాకు భర్త అని సీతాదేవి ఎందువల్ల రామస్మరణతో ఆమె ఎప్పుడు నిలిచి మాట్లాడిందో ఆ రామనామస్మరణ ఇప్పటికి తరాలు తరలిపోయినా, త్రేతాయుగం దాటిపోయి, ద్వాపరయుగం దాటిపోయి, కలియుగం గడిచిపోతున్నా ఊరురా రామాలయమే, నోరారా రామస్మరణే. రామాలయం లేని ఊరు ఊరు కాదు, రామనామం చెప్పని బతుకు బతుకు కాదు. అది రాముడంటే. ఆ రాముడి పక్కనే నిలబడి ఆమె కూడా పూజలు అందుకుంటుందంటే అందుకు కారణం ఆమె చేసిన రామనామస్మరణ. రామనామస్మరణకు అంత భక్తి, అంత శక్తి ఉందయ్యా. అలా రామనామం చెప్పి గొప్పవారైన వారు 9వ వారు హనుమంతుడు పాపం ఒక్క దశలో నేను సమయాభావం వల్ల తొందరగా చెప్పి ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ఇది 2-3 గంటలు చేయాల్సిన పని. పాపం వాళ్ళకు వేరే పనులు ఉన్నాయి. అందువల్ల వీలైనంత వరకు అర్థాన్ని వదలకుండా మీకు రామనామస్మరణని, రామనామ శక్తిని మీరు ప్రవేశపెట్టడానికి ఆ రామ అనుగ్రహంతో చెబుతున్నా. అయ్యా, ఆంజనేయ స్వామి సీతాదేవి జాడ తెలియకుండా ఒక దశలో శరీరాన్ని వదిలివలసి వస్తే రామనామ స్మరణతో సీతాదేవి జాడ తెలుసుకుంటారు. చెట్టు మీద కూర్చొని రామ కథను చెప్తారు. ఆయన రాజా దశరథానామరతకుంజరవాజ్యవాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకునా మహాయశా రాజర్షిణాం కులశ్రేష్ఠః తపసా ఋషిభిః సమః అని రాముడి కన్నా ముందు రాముడి తండ్రి గారి గురించి 4 మాటలు చెప్పి తస్య సత్యాభిసందస్య అలాంటి రాముడు, ఆ యొక్క రాముడు తన తండ్రి మాట కోసం అడవికి వచ్చేశాడు అని రామనామ స్మరణ నిత్యం చేయడంతో ఆ యొక్క హనుమంతుడికి కూడా చూచరమ్మంటే కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి కలిగి చిరంజీవి అయి ఇప్పుడు మన దగ్గర అందరి చేత పూజలు అందుకుంటున్నారు ఆ ఆంజనేయ స్వామి. రామనామంతో తరించిన వారు ఆ ఆంజనేయ స్వామి. తరువాత 10వ వ్యక్తి విభీషణుడు తన అన్నకు ఎంతో చెప్పి చూస్తాడు, అన్నా రాముడితో యుద్ధం వద్దు, రాముడితో యుద్ధం పెట్టుకుంటే మన రాక్షస జాతీయ ప్రమాదంలో ఉంటుంది. దానికి తోడు మనం చేస్తున్న పని ధర్మం కాదు. మీరు వెంటనే సీతాదేవిని తీసుకుపోయి రాముల వారికి అప్పచెప్పమంటే అప్పచెప్పడు. సరే, తన అన్నను వదిలేసి వినిషిత్తేహి పురి లంకాం సురాః సర్వే చాక్షసాః రామస్య దయతా పత్ని నా స్వయం దీయతే. అన్నగారు, మీరే స్వయంగా వెళ్ళి సీతాదేవిని రాముల వారికి అప్పచెప్పకపోతే మీరుండరు, నేనుండను. మీ వెనక ఉన్న ఈ రాక్షస వీరుల ఒక్కడు కూడా, కుంభకర్ణుడు, ఇంద్రుడు, ఇంద్రజిత్తు కూడా ఎవరు మిగలరు అంటే వినకపోతే రాముల వారి దగ్గరకు వచ్చి శరణాగతి చేసి రాజుగా చిరంజీవిగా ఆ యొక్క విభీషణుడు ఉన్నాడు. 11వ వ్యక్తి, 11వ ప్రజలు ఎవరంటే రామ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. రాముడు పరిపాలించిన రాజ్యం ఎందుకు రామ రాజ్యంగా ఇంకా ఆదర్శంగా ఉందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎప్పుడు రాము రాము రామయితి ప్రధానం అభవన్ కథాః రామభూతమిదం జగదపుత్రాణి రాజ్యం ప్రశాసతే. రాముడు పరిపాలిస్తున్న కాలంలో అందరూ నిత్యం రామనామ స్మరణలో ఉండటం వల్ల ఆ
ఊరే ఐశ్వర్యంతో వృద్ధిలోకి వచ్చింది. ఇప్పటికీ రామ రాజ్యం అంటే ప్రపంచానికి ఆదర్శవంతమై నిలబడడానికి కారణం ఆ ప్రజలు చేసిన రామనామ స్మరణ. అలా అయోధ్య ప్రజలు చేశారు. మళ్ళీ 12వ వ్యక్తి యయాతి, కాశీ రాజైనటువంటి యయాతి ఒకరోజు ఆయన గొప్ప రామభక్తుడే అయినా ఒకసారి అరణ్యంలో వెళితే అరణ్యంలో ఆ గౌతమ మహర్షి, విశ్వామిత్ర మహర్షి అందరూ యజ్ఞం చేస్తుంటే యయాతి మహర్షి వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం అని చెప్పి వచ్చేస్తే నారదుల వారు పోయి ఆ యొక్క విశ్వామిత్రుడు చెప్తాడు, ఓ విశ్వామిత్ర, చూసావా యయాతికి నువ్వంటే గౌరవం లేదు, వశిష్ఠుల వారికి నమస్కారం అన్నారు కానీ నీ పేరు చెప్పలేదంటే కోపంతో రగిలిపోతాడు. వెంటనే అయోధ్యకు పోయి రాముడికి ఆజ్ఞాపిస్తాడు, రామ నువ్వే నా శిష్యుడమైతే ఆ నన్ను అవమానించిన ఆ యయాతి తల నా పాదాల ముందర ఉండాలంటే వెంటనే రాముడి శపథం, సూర్యాస్తమయం లోపల యయాతిని సమ్మరిస్తానంటే వణిగిపోతాడు కాశీరాజు. ఏమి చేయాలో దిక్కు తోచకుంటే కలహం పెట్టిన నారద మహర్షి వచ్చి, యయాతి భయపడతాయా, నువ్వు ఒక పంచే, రాముడి నుంచి రక్షించేవాడు ఈ భూమండలంలో ఒకరే ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు మీకు తెలుసు కదా, ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయనకు ఒక వ్రతం ఉంది, వాళ్ళ అమ్మ ఏమి చెప్పినా అది చేస్తాడు. నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి శరణం లేదు అంటే అంజనీదేవి మీద కాలుపడి అమ్మ శరణం, చిరంజీవి అంటుంది. అమ్మ ఎక్కడ చిరంజీవి తల్లి? సూర్యుడు అస్తమించే లోపల తల తీస్తానని రాముడి శపథం. రామ బాణానికి తిరిగుందా, రాముడి శపథానికి ఎదురుందా అంటే నువ్వు భయపడుతున్న ఆయన అన్నిటినీ ఎదిరించే నా బిడ్డ ఉన్నాడని. ఆంజనేయ ఇక్కడ ఇతనికి నేను ఇతనికి శరణాగతి చేశా. అమ్మా మీరు చెప్పితే నేను చేయకపోతానా? ఈ 3 లోకాలలో ఇంద్రుడు ఎవడు వచ్చినా సరే నేను నీకు రక్షణగా ఉంటాను. సరే ఎవరు చెప్పు అంటే రాముడు అనగానే వణికిపోతాడు ఆంజనేయ స్వామి. అయ్యా ఏం చెప్తున్నావు స్వామి? నా ప్రభువుతో నేను యుద్ధమా? ఇది ఏమి స్వామి అంటే ఇదంతా కాల మహిమ. సరే ఒక పని చేయి, మనం ఇక్కడ వద్దు, సరాసరి అయోధ్యకే పోతాం. కానీ నేను చెప్పిన పని నువ్వు ఎప్పుడు చేస్తూ ఉండాలి చెప్పు స్వామి. క్షణం కూడా వదలకుండా రామ 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 అని అంటుంటూ నేను అదే పనిలో ఉంటానని ఆ సరయూ నది దగ్గర వచ్చి రాముడు రాపోతాడనగా ఆంజనేయ స్వామి రామనామ స్మరణ చేస్తుంటే ఆయన వెనకాల యయాతి మహారాజు రామస్మరణ చేస్తుంటే ఎక్కడో వెతకాల్సిన తీగ మన రాజ్యానికే వచ్చిందని రాముడు తన తమ్ముడితో కలిసి రామ బాణాన్ని వదిలితే చూస్తే ఎదురుగా హనుమంతుడు, హనుమంత తప్పుకో, ఇది నీకు సంబంధం లేని విషయం, నా గురువు ఆజ్ఞ చేయాల్సింది తప్పుకో అంటే, అయ్యా నువ్వు రామ బాణాన్ని నమ్ముకున్నావు, నేను రామనామాన్ని నమ్ముకున్నానని రామనామం చెబుతుంటే వేసిన రామ బాణం ఆంజనేయ స్వామి వచ్చి తిరిగి రాముడి యొక్క దగ్గరికి వెళ్ళిపోతుంటే రాముడికి అర్థం కాకుండా రాముడిని తలతీసిన ఈ రామ బాణం ఆంజనేయ స్వామి ఏమీ చేయలేకపోతుంది. నువ్వు ఆ పని చేయి, వెనకాల ఉన్నాడు నాకు కావలసిన వాడు, అతని పైకి పోవంటే అతను కూడా తన ఆంజనేయ స్వామి చెప్పిన రామనామ స్మరణలో ఉండటం వల్ల ఆ బాణాలన్నీ నిష్ప్రయోజనం అవుతుంటే సూర్యాస్తమయం అయిపోతుంటే నారద మహర్షి ఆ యొక్క విశ్వామిత్ర మహర్షిని తీసుకువచ్చి జరిగిన విషయం చెప్పి, అయ్యా రామ నువ్వు అవతారం సమాప్తి చేసి నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతే భూలోకంలో ఉన్న ప్రజల గతి ఏమి గాను, వారు రామనామ స్మరణ చేస్తే వారి కష్టాల్లో నుంచి బయటపడతారని నేనే ఈ కలహాన్ని పెట్టా. విశ్వామిత్ర మీరు చెప్పింది ఏమయ్యా, ఆ యొక్క యయాతి తలపెట్టమన్నావు, పాదాల మీద పడి సరళ వేరు, అది తలపెట్టినట్టు దానికి తల తీయాల్సిన పని లేదంటే యయాతి సరాసరి విశ్వామిత్ర మహర్షి పాదాల కింద నమస్కరించి రామనామం చెబితే అక్కడితో ఆ సమస్య పరిష్కరిస్తుంది. అలా మృత్యు కోరలోకి వెళ్ళిపోయిన యయాతి మహారాజుకు కూడా ప్రాణభిక్ష
చెప్పిన రామనామం మన పూర్వజన్మ పాపం వల్ల ప్రమాదాల్లో మనం పోవాల్సి ఉన్న రామనామ స్మరణతో ఆ ప్రమాదం నుంచి గట్టుబడి ఇళ్లకు క్షేమంగా చేరుకుంటారు. అందుకే మన పూర్వీకులు ఈ మధ్య 2 రోజుల ముందు చూశారు, ఎవరో ఒక అమ్మాయి రాసింది, అయ్యా మీరు చెప్పే ప్రవచనాలు రాములార ప్రవచనాలు వింటాం, మాకు అడవిలో ఒక కుగ్రామం బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒకరోజు హోమని వాన, ఏమి చేయాలో తెలియలేదు, ఉన్నారంటే పిడుగులు పడుతుందని భయం, ఆలస్యం చేస్తే ఏరు వచ్చిందంటే మేము ఏరు కూడా దాటలేం, ఏమి చేయాలో అని తెలియ ఆలోచిస్తుంటే మా ఊరిలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు అడవిలో నుంచి వస్తూ, అమ్మా మనం ఇక్కడ ఉంటే కూడా బతకం, మనం బయలుదేరేస్తాం, కానీ రామనామ స్మరణ చేసుకుంటూ మన ఊరికి బయలుదేరతాం, కనీసం మనకు ప్రమాదం జరిగితే ఆ రాముల్లో ఐక్యమైపోతామని మా తాతగారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని మేము 5 మంది ఆ రాత్రి అడవిలో మా గ్రామానికి రామనామ స్మరణ చేసుకుంటూ బయలుదేరాం. ఆ రామనామ మహిమ ఏమిటో కల్లారా చూశామయ్యా. కుండ పెద్దగా పోస్తున్న ఆ వర్షం 20 నిమిషాల్లో తగ్గుముఖం పట్టడమే కాకుండా క్షేమంగా మా ఇల్లుకు చేరుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రామనామం 9 సార్లు చెప్పండి ఇంటి గడప దాటడం లేదు. మీరు చెప్పింది సత్యం, రామనామ శక్తి అలాంటిది అని ఆ యొక్క యయాతి మహారాజు వృత్తాంతం మనకు తెలియచేస్తుంది. అంతేకాదు రామనామంతో జీవితంలో ధరించిపోయిన మరో వ్యక్తి 13వ వ్యక్తి తులసీదాసుకు ఆయన ఎక్కడ అవన్నీ సంస్కృతం నేర్చుకోలే. ఆయన పుడతానే రామ్ అన్నాడు, ఏమైనా పుట్టానే రామ్ అన్నాడని వీడికి ఏం పేరు పెట్టారో తెలుగులో రామ్ బోలా అన్నారు. హిందీ భాషలో బోలా అంటే చెప్పినారు, ఏం చెప్పినారు రామ్ అన్నాడు, నేను వీడికి రామ్ బోలా అని పెట్టాడు అన్నాడు. రామ్ బోలా ఎప్పుడు రామ 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 అని చెప్పి పుణ్యం వల్ల ఏమీ తెలియని రామ్ బోలాను ఆ రామస్మరణ కోట్లాది మందిని, సంస్కృతం తెలియనటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్న కోట్లాది మందిని రామచరిత మానసును రాయించి తరింపజేస్తుంది ఈ రామనామం. మీకు తెలియదు కాదయ్యా, ఆ తులసీదాసు ఒకరోజు ఆ కాశీ నగరంలో ఆ యొక్క గంగా నది తీరంలో ఆశ్రమంలో కూర్చొని జపం చేసుకుంటుంటే ఆ కాశీ పట్టణంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఒక్కగా ఒక కూతురికి పెళ్లి చేసి పారాన్ని కూడా ఆడక ముందే ఆ భర్త చనిపోతే ఆ శవయాత్ర జరుగుతుంటే ఆ భార్య తన భర్త వీరును తట్టుకోలేకుండా అగ్నికి దహన సంస్కారాన్ని చేయడానికి ఒప్పుకోకుండా రోధిస్తూ పరిగెత్తుకుంటూ ఆ శవయాత్రలో వస్తుంటే ముందుగా చూస్తే తులసీదాస్ పరిగెత్తుకుపోయి తులసీదాసు పాదాల మీద పడే స్వామి అంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పడంతో ఇంకెక్కడ స్వామి నా సుమంగళత్వం మునిగిపోతుందంటే, అమ్మా నా నోట రాముడు ఇంతవరకు ఎప్పుడు అసత్యం పలికించలే, ఇక మీద కూడా పలికించడని తన కమండలంలో ఉన్న నీళ్లు తీసుకుపోయి ఆ శవ యాత్రను దింపి కట్లు విప్పి 3 సార్లు రామ 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 అని కమండలంలో ఉన్న జలాన్ని ఆ యొక్క శవం మీద చల్లగానే ప్రాణాలతో లేచి కూర్చున్నాడయా. ఇది మనకు తులసీదాసు గ్రంథాల్లో ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంది. దాంతో మన హిందువులు కూడా భయంతో ముస్లింలుగా మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి హిందువులుగా వచ్చేస్తుంటే వాళ్ళందరూ అక్బర్కు పోయి విన్నవి చేసుకుంటే అక్బర్ తులసీదాసును తీసుకువస్తాడు. తీసుకొచ్చి, ఓ తులసి, నువ్వు రామనామస్మరణతో ఏమైనా చేయొచ్చు అని చెబుతున్నావు కదా. అవును ప్రభు, రామనామస్మరణతో సాధించలేదంటూ ఏది లేదు. బేష్, నేను ఇప్పుడు ఒక సవాల్ని తెప్పిస్తా, నువ్వు రామనామం చెప్పి బతికించు. అయ్యా, జన్మ మరణాలన్నీ ఆ రామచంద్రుని యొక్క ప్రభు యొక్క నిర్ణయంతో జరుగుతాయి, దాన్ని తాకే శక్తి నాకు లేదు. దొరికావు, ఇందాక ఏదో శవాన్ని బతికించావు, అతను ఇంకా చనిపోలేదు, ఊరికేనే బతికాడు అంటే లేదు ప్రభు,
అతను నిజంగా చనిపోయాడు, రామనామస్మరణతో బతికాడు. మీరు చెప్పినారని నేను బతికిస్తే ఆ రాముడి నామానికి విలువడదని చేయనంటే, తులసి నేను చెప్పినట్లు శవాన్ని బతికించు, లేదా నువ్వంతా చేస్తున్నది బూటకమని అందరి ముందు ఒప్పుకో, లేదంటే నీకు శిరక్షేమం. స్వామి, ఈ యొక్క పరిస్థితిని కల్పించింది మీరేనే. మన వెనక ఉన్న ఆంజనేయ స్వామి మీద 40 శ్లోకాలతో హనుమాన్ చాలీసాను పలకగానే ఎక్కడి నుంచో వానర సైన్యం వచ్చే అబ్బలపైకే గురి పెట్టడం, ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్చేస్తున్నైపోతే అబ్బల్ని పెళ్లి చేసుకున్న హిందూ స్త్రీలు వెళ్ళి, అదే మీకు హిందుత్వం గురించి తెలియదు, ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి తెలియదు, నేను ఎంతవరకు మన చుట్టుపక్కల ఏ వానరాన్ని చూసిందిలే, ఇలాంటి వానరాన్ని అసలు చూసిందిలే, ఈ వానరులు మన పైకి దండయాత్రకు వస్తున్నారంటే మనకి ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది, దయచేసి తులసిని వదిలిపెట్టేంటంటే, తులసిని వదిలేస్తుంటే తులసిదాసుకు మాత్రం ఆ యొక్క రాజతోరణంపై ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంటే, తులసిదాస్ నాయన తులసి, నువ్వు చేసిన 40 శ్లోకాలతో నా ఆత్మ ఎంతో సంతోషించిందయ్యా, మీకు ఏ వరం కావాలో కోరుకొని ఇస్తానంటే, స్వామి నాకే వరం, ఈ కలియుగంలో ఎవరైనా హనుమాన్ చాలీసాను పఠిస్తే వారికి మీరే స్వయంగా రక్షణ బాధ్యతలు వహిస్తారని నాకు మాట ఇవ్వండి అంటే తరాస్తంటారు. ఇప్పటికి కోట్లాది మందిని తరింపచేస్తుంది హనుమాన్ చాలీసా. అలాంటి హనుమాన్ చాలీసా పుట్టుకు కారణం తులసిదాస్. ఆ తులసిదాస్ యొక్క ప్రతిభకు కారణం రామనామ స్మరణ. అలా తులసిదాస్ అయ్యారు. దాని తర్వాత పోతన, భమ్మెర పోతన. ఆ భమ్మెర పోతన కూడా రామనామ స్మరణతో, మీకు తమిళనాడు వాసులకు తెలుసు, తిరువయ్యూరులో ఉండేవారైనా ఒకసారి ఇక్కడి నుంచి తిరుపతికి ఆయన రామాయణ ప్రవచనానికి పోయి ఆయన డబ్బులు తీసుకునేవాడు కాదు, డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కాదు. ఆయన ఎవరు? బంగార పోతన కాదు. ఈ బంగార పోతన తర్వాత త్యాగ గురించి చెబుతాను, సమయపాలన 2 నిమిషాల్లో. బంగార పోతన కూడా తను రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని రాముల వారికి ఆ ఊరి వరంగల్ రాజైనటువంటి సింగ భూపాలుడు రూపం జారీ చేసిన ఇవ్వకుండా రాముల వారికి అంకితం చేసి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న వ్యక్తి భక్త పోతన. ఆ భక్తుల పోతన తర్వాత త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి తిరువయ్యూరు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకసారి ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తారు. ప్రవచనం పూర్తవుతుంది. ఆ ఊరి జమీందారు బంగారు కాసులు ఇస్తే తీసుకోకపోతే ఆయన అంతే రాసి ఆయన దగ్గరికి, అయ్యా మీ గురువు గారికి డబ్బులు ఇస్తే తీసుకోరు, మీరు తీసుకోరు, కానీ ఒక పంచాయతీ, నా తృప్తి కోసం ఈ బంగారు కాసులు తీసుకో, మీరు రాముగారు ఉత్సవాలు వస్తున్నాయి, దానికోసం ఉపయోగించుకుంటే తీసుకుంటారు, కానీ గురువుకి చెప్పడు. అందరూ వెళ్తారు. రాత్రి సరిగ్గా ఇది జరిగిన వాస్తవమయ్యా. శోభిందర్ ప్రాంతానికి రాగానే దొంగల గుంపు త్యాగరాజ స్వామి వస్తున్న పల్లకిని ఆటకిస్తూ ప్రయత్నిస్తుంటే అంతేలో అసలు బయటకు పోయి ఆ పల్లకి వస్త్రాన్ని తీసి, గురువు వెనకాల దొంగలు పడ్డారు, దొంగలు కదా పొద్దుపోయి వార్పడి వాళ్ళు చేసుకొని మన దగ్గర ఏముందంటే, మన దగ్గర బంగారు కాసు ఉంది. అది ఎక్కడయా బంగారం ఎక్కడే? ఊరు జమీందారు ఇచ్చాడు. నేను వద్దన్నాను కదా, నేను వద్దన్నాను స్వామి, ఆయన రాముడి పేరు పర్వాలేదు స్వామి, మీరు రాముల కథ వింటే ఆ యొక్క సూర్య భద్రవాణుడి ఆశీర్వచనంగా భావన చేస్తా. తొందరలో ముగింపుకు వస్తుంది. అయ్యా నాకు రాముడి పేరు చెప్పగానే బంగారు కాసు తీసుకున్నాను, అవునా? సరే ఇంకేముంది, వాళ్ళు చూస్తే రాముడి కోసం కదా, ఆ రాముడే చూసుకుంటాడు, భయపడతా మన పాటలు మనం పోరా అని పోతుంటే ఈ దొంగలు వెనకాల భయపడి, ఏందా మనకి ఇప్పుడు భయం తెలియదే, ఈ ముసలిలో ఈ సాధువు పోతుంటే మనకి ఏం భయం కలుగుతుంది చూస్తే, ఇద్దరు రాజకుమారులు వాళ్ళని చూస్తే భయం వేసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి ఇద్దరు రాజకుమారులు వారిని బాణాలతో కొడుతుంటే తీక్షణమైన
దొంగలకు అర్థం కాదు ఏమయ్యా, బాణం వేస్తే రక్తం రావాలా, ఇది రక్తం రావడంలే, భయం వాస్తు ఉంది, బయటకు పోయినా మళ్ళీ వాళ్ళు చూడాలనిపిస్తుందని అర్థం కాకుండా చివరి జాము గడుస్తుంటే ఆ యొక్క నదీ ప్రాంతానికి చేరగానే ఆ యొక్క త్యాగరాజు గారు పల్లెకి దిగుగానే దొంగలంతా వచ్చి ఆయన కాలం మీద పడి, స్వామి రాత్రంతా మిమ్మల్ని దోచుకోవాలని ఏమో చేశాం, కానీ మీరు మహాప్రభులు, మహారాజులు, మీరు రాజులని తెలియకుండా మీరు మారు వేషాల్లో ఉన్నారన్న విషయం తెలియకుండా మీ వెనకాల పట్టు, అయ్యా నేను నిజంగానే రాజు కాదయ్యా, నేను సాదా సీదా రామాయణం చెప్పుకొని బతికేవాడిని, లేదు ప్రభు మీరు వేషం వేసుకో ఉన్నారు, మీరు ఈ దేశం రాజులు, లేదయ్యా అంటే మరి ఆ రాజభటులు ఎవరు, మిమ్మల్ని రాత్రంతా వెనకాల వచ్చి మా పైకి బాణాలు వేస్తున్నారు, తీక్షణమైన బాణాలు వేస్తే దెబ్బలు తగ్గుతాయని మమ్మల్ని కొట్టినట్టుకుండా కొట్టారు, కొట్టినారు ప్రభు, కానీ వాళ్ళు ఒక్కసారి చూపించేయండి, చూసి వాళ్ళకు ఒక్కసారి ఎందుకో చూడాలనిపిస్తుంది, వాళ్ళు చూసి నమస్కారం వెళ్ళిపోతా ఉంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ, నాయనా నేనెందుకు నీ వారి గురువుగా పుట్టగలేకపోయానని బాధగా ఉంది, మీరు చూసింది రాజభటులు కాదయ్యా, సాక్షాత్ రామలక్ష్మణులు, మీరు ఏదో పుణ్యం చేశారు కాబట్టి మీకు దర్శనం ఇచ్చారని చెప్పడంతో ఒక్కసారిగా రామనామస్మరణ అలా ఏమీ తెలియని త్యాగరాజ స్వామిని కూడా రామనామస్మరణ తిరుగులేని భక్తుల్ని చేసి స్వర్గానికి తీసుకుపోయింది. చివరిగా 16వ వ్యక్తి తమిళ దేశం కాబట్టి తమిళ దేశంలో జరిగిన ఒక సంఘటన చెప్పి నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి కంచి మహాపీఠానికి 68వ పీఠాధిపతిగా నడిచే ధైర్యంగా పేరుగాంచిన శ్రీ 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 మహాపెరివ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి గారు ఒకసారి కంచి ఆశ్రమంలో ఉంటే భక్తులందరూ వచ్చి ఆయనకు నమస్కరించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను ఫలానా ఊరంటే మీ ఊరిలో పుక్కిరి పార్టీ బాగుంది అంటారు. పుక్కిరి అంటే తమిళంలో నష్ట జాతకురాలు అని అర్థం, పార్టీ అంటే పాప ముస్లిం అని అర్థం. పుక్కిరి పార్టీ నల్లా ఇరుగా అని అంటారు. స్వామి నల్లా ఎందుకు స్వామి, అవును సమ్మతికి రాడు, ఆమె నాకు బంధువు కూడా, ఆమె బాగుంది అంటాడు. పక్కన ఉన్న స్వామి ఊళ్ళో ఉన్న పెద్ద గురించి మీరు అడగల, ఊళ్ళో ఉన్న జమీదారు గురించి అడగల, పుక్కిరి పార్టీ గురించి అడుగుతున్నారు, దయచేసి ఆమె గురించి చెప్పు అంటే మహాపెరివ చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు మీలాగా ఎండను కూడా ఆలోచించకుండా శ్రద్ధగా ఉంటున్నారు. అప్పుడు ఆ పరబ్రహ్మ మాట్లాడుతుంది, అయ్యా ఆ ఊళ్ళో 6 ఏళ్ళకే ఒక పాపకు పెళ్లి చేసేసారు, విధివశాత్తు 9వ ఏటే ఆ భర్త చనిపోయారు. ఆ ఊర్లో అప్పుడు ఉన్న ఆచారాల ప్రకారం ఆ అమ్మాయికి ఒక గుడిసెలో ఆవాసం పెట్టారు. చిన్న వయసులో కాబట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని నష్టజాతకురాలని అమ్మాయితో సరిగా మాట్లాడేవారు కాదు. అతను శుభం తెలియని ఆ చిన్న పాపకు తన జీవితం ఏమో అర్థమైంది. ఉదయం 4 గంటలకే నిద్ర వేసేది. ఎవరు నిద్ర లేక ముందే ఇంటి ముందర కల్లాపచ్చింది ముగ్గు పెట్టి దీపం పెట్టి తన పూరి గుడిసెలోకి వెళ్ళిపోయేది. రాముల వారి చిత్రపటం ముందు కూర్చొని రామ 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 అని చెబుతూ ఉండేది. ఎవరైనా ఏదైనా ఇస్తే తినేది, లేదంటే ఏదో ఉండేదాంతో బతికేది. కానీ ఊరి ప్రజలతో ఆమె పాపం మాట్లాడేదానికి కూడా వాళ్ళు ఊరు ఇష్టపడకపోతే రాముణ్ణి నమ్ముకుంటూ ఆ యొక్క త్యాగరాజ స్వామి 96 కోట్ల సారి రామనామ జపం చేశారంటారు. పాపం ఆ యొక్క అమ్మాయి ఎన్నిసార్లు జపం చేసిందో ఇద్దరికీ తెలుసు. ఆ అమ్మాయికి ఆ రాముడికే తెలుసు, ఆ రాముడికే తెలుసు. ఇలా ఉంటే సంవత్సరాలు గడిచిపోయి ఆ అమ్మాయి పార్టీ అయిపోయింది. పుక్కిరి పార్టీ అయిపోయింది. ఒకరోజు ఆ ఊర్లో ఒక పిల్లవాడికి విపరీతమైన కడుపు నొప్పి. ఇది నిజంగా జరిగిన సంఘటనయ్యా.
విపరీతమైన కడుపు నొప్పి. ఆ ఊరి గ్రామ వైద్యుడు ఇతనికి అల్లంతో పాటు వాము కలిపి కషాయం చేసి ఇవ్వండి అంటే ఎవరి ఇంటిలో కూడా వాము దొరకకపోతే ఆ పిల్లవాడి వాళ్ళమ్మ, అరే నేను అంత వీటికి పోమాట, మీరు పోయి పార్టీకి పోయి వాము ఇందా వాంకివా అనింది. ఈ పిల్లవాడు పార్టీ దగ్గరికి పోయి పార్టీ ఎనకు వాము కొడుங்க, వాము ఇవ్వండి అంటే ఎన్నాచ్చిమ్మా ఏమైందంటే కడుపు నొప్పి అంటే ఒక్క నిమిషం ముందు బాబు అని వాము ఇవ్వడమే కాకుండా తను నిత్యం పూజించే రాముడి చిత్రపటం ఉన్న విభూతిని తీసి ఆ పిల్లవాడి నోట్లో చేసి రామనామం చెబుతూ ఎప్పుడైతే విభూతి పెట్టిందో ఆ మరుక్షణమే అంతగా ఆ పిల్లవాడిని వేధిస్తున్న కడుపు నొప్పి మాయమైపోయి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి పోయి, అమ్మాయి ఇదిగో నాకు కషాయం అవసరంలే, పార్టీ எனக்கு விபூதி வச்சாங்க ராமா ராமா சொல்லிட்டு వైద్యులు చెప్పినప్పుడు చెవిగా తెలియాలనగానే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఒక్క ఆశ్చర్యం. అదే మనం ఆమె నష్టదాతుకురాలనుకున్నాం. కడుపు నొప్పితో ఆపరేషన్ చేయాల్సిన ఆ బిడ్డకు ప్రాణం పోసిందని ఆ పార్టీకి నమస్కరించడమే కాకుండా ఆ ఊరి గ్రామ వైద్యుడి యొక్క స్థానాన్ని ఆ తుక్కిరి పార్టీ తీసుకుంది. ఆ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ మంచి పని చేయాలన్నా ఆ తుక్కిరి పార్టీ ఆశీర్వచనమే కారణమయ్యేది. తుక్కిరి పార్టీ ఇప్పుడు తుక్కిరి పార్టీ కాదు, ఆయన అదృష్ట జాతకురాలైపోయి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరి చేత పూజలు అందుకునేలా చేస్తుంది. ఏ పూర్వ పాపమో పిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఆ అమంగళిగా ఉన్న ఆ స్త్రీనే రామనామ స్మరణ నష్ట జాతకురాలని తుక్కిరి పార్టీ అన్న ఆ గ్రామ ప్రజల చేతే పూజనీయమైన స్థితిలో నెలకొల్పేలా చేసింది రామనామ స్మరణ. అందువల్ల మనం కూడా పవిత్రమైన 2 అక్షరాలను ఎవరు ఉపదేశించాల్సిన అవసరం లేనటువంటి మంత్రమైన రామనామాన్ని మనం కూడా ప్రతిరోజు కనీసం 9 సార్లు చెప్పి ఇంటి గడప దాటుతాం. ఈ రోజు ప్రవచనాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. ఈ ఎండలో కూడా ఆ రామవారి అనుగ్రహంతో చల్లని గాలిని వీస్తున్నటువంటి ఈ ఊరి గ్రామ దేవతకు నమస్కరిస్తూ, సీతారాములకు నమస్కరిస్తూ, ఇంతసేపు ఎంతో ఓపికతో రాముల వారి గురించి 4 మాటలు చెబుతుంటే భక్తితో వింటున్న మీకందరికీ కూడా, మీ కుటుంబాలకు అందరికీ కూడా సీతారాముల అనుగ్రహం కలగాలని సవినయంగా ప్రార్థిస్తూ ఇంతటితో నా యొక్క ఈ ప్రవచనాన్ని పూర్తి చేసుకుంటున్నా.